బడి ఎవరైతే టార్గెట్ స్టడీ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళు మార్నింగ్ 7 to 10 బ్యాచ్ అండ్ 10 to 1 బ్యాచ్, అలాగే ఈవినింగ్ 4 to 7 బ్యాచ్, ఈ 3 బ్యాచెస్లో ఎవరైతే అటెండ్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా కంపల్సరీ ఈ టోటల్ 10 సర్వీసెస్ని మీరు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఆన్లైన్ లాగిన్స్ విత్ ఆల్ సబ్జెక్ట్ వీడియోస్, ప్రతి సబ్జెక్ట్ రిలేటెడ్గా కంప్లీట్ లాగిన్ అనేది తీసుకుని ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ అన్నిటిని కూడా ఉపయోగించుకోవడం, దాని రిలేటెడ్గా ఉండే మెటీరియల్ని క్లాస్ రూమ్లో మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆన్లైన్ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాక, వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాక ప్రతి టాపిక్ మీద కూడా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది లాగిన్ ఉంటుంది. సో కంప్లీట్ అయిపోయిన టాపిక్ మీద టెస్ట్ సిరీస్ అనేది రాసుకుంటూ రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఆఫ్లైన్ కోచింగ్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ పై 2 సర్వీసెస్తో పాటు ప్రాక్టీస్ పేపర్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్, సో ఎస్పెషల్లీ 2025లో జరిగినటువంటి సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్ దగ్గర మొదలుపెట్టి ఆర్ఆర్బీ ఆల్ ఎన్టీపీసీ పేపర్స్, సో రీసెంట్గా లాస్ట్ ఇయర్ పేపర్స్ని మనం అండ్ ఈ ఇయర్ పేపర్స్ని చేయటం వల్ల నెక్స్ట్ రాయబోయే ఎగ్జామ్కి అథమెటిక్ అండ్ రీజనింగ్ ఏ విధంగా మోడరేటెడ్గా ఇస్తున్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. సో అందువల్ల ప్రాక్టీస్ పేపర్స్ని మీరు 4th వన్గా మనం ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఇంకా 5th వన్ వచ్చేసరికి అథమెటిక్స్ సంబంధించినటువంటి న్యూ మెటీరియల్స్. సో ఫండమెంటల్స్ బేసిక్స్ ఎప్పుడు ఒకేలా ఉన్నప్పటికీ కూడా రీసెంట్గా అథమెటిక్లో అడుగుతున్నటువంటి న్యూ మోడల్స్ని బేస్ చేసుకుని కంప్లీట్ అథమెటిక్ అండ్ రీజనింగ్ మెటీరియల్స్ని మీరు తీసుకుని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో అథమెటిక్ రీజనింగ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ వాళ్ళకి 60 మార్క్స్కి వెయిటేజ్ ఉంది కాబట్టి 40 మార్క్స్ జనరల్ స్టడీస్తో పాటు దీన్ని ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ 7th వన్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ క్లాస్ నోట్స్. సో కరెంట్ అఫైర్స్ ఎవరైతే రెగ్యులర్ క్లాసెస్కి అటెండ్ అవుతున్నారో వీళ్ళకి కరెంట్ అఫైర్స్ క్లాస్ నోట్స్ని ఇవ్వటం, అండ్ ప్రతి టాపిక్ నోట్స్ రాయాలంటే టైం సరిపోదు కాబట్టి మంత్ వైజ్గా ఒక ప్రింట్అవుట్ని మీకు మెటీరియల్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంటుంది. సో ఈ మెటీరియల్ మీరు జెరాక్స్ తీపించుకుని, ఈ జెరాక్స్ అనేది క్లాసెస్కి మీరు తీసుకుని వచ్చి ఎక్స్ప్లెనేషన్ చేయించుకోవడం ద్వారా సో దాని చుట్టూ ఉన్నటువంటి 360 degrees 100% కంటెంట్ మొత్తం మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, బికాజ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా జరుగుతున్న కరెంట్ పాలిటీ మీద బిట్స్ పడుతున్నాయి, కరెంట్ ఎకానమీ బిట్స్ పడుతున్నాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్ జనరల్ స్టడీస్ ఉన్నటువంటి ఏ ఎగ్జామ్కైనా కూడా ఈ రోజున ఎక్కువ స్కోర్ వస్తుంది. ఈవెన్ సివిల్స్లో కూడా ఒక 20-25 క్వశ్చన్స్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గానే వస్తున్నాయి. కాబట్టి ఫుల్ ఫోకస్ కరెంట్ అఫైర్స్ మీద పెట్టాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అన్అకాడమీ కరెంట్ అఫైర్స్ డైలీ ఫాలో అవ్వమని మనం చెప్పడం జరిగింది. సో తెలుగు మీడియం వాళ్ళు అయితే ప్రవీణ్ సార్ యొక్క కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వమని చెప్పడం జరిగింది. బట్ ఇవన్నీ ప్రిపేర్ అయినప్పటికీ కూడా మన క్లాస్ రూమ్లో మన ఓన్ ప్రజెంటేషన్ ఒకటి కంటిన్యూటీగా జరగడం అనేది జరుగుతుంది. బికాజ్ కరెంట్ అఫైర్స్ని ఎక్కువగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 40కి 15 మార్క్స్, 15 మార్కుల వరకు ఓన్లీ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తుందంటే చాలా ఎక్కువ ఇంపార్టెన్స్. హిస్టరీ వచ్చేసరికి 8 మార్క్స్ వరకు వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ ఇంపార్టెన్స్ హిస్టరీ. ఇలా ఒక ఆర్డర్లో మీరు చదవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి జనరల్ స్టడీస్ విషయంలో ఏవైతే ఒక 9 సబ్జెక్ట్స్ ఉన్నాయో జనరల్ స్టడీస్లో మీకు హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, అలాగే జనరల్ సైన్స్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా ఇలా ఒక 9 సబ్జెక్ట్స్ మీద పూర్తి స్థాయిలో గ్రిప్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ 9 సబ్జెక్ట్ రిలేటెడ్గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకన్నా కూడా తెలుగు మీడియం వాళ్ళకి ఎక్కువ మెటీరియల్ బాగా దొరుకుతుంది మార్కెట్లో మనకి. బట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు బైలాంగ్వల్గా 2 కూడా ఫోకస్ చేయండి. ఆన్లైన్ క్లాసెస్ వీడియో వింటూ ఈ మెటీరియల్స్ చదవడం వల్ల కొంచెం గ్రిప్ అనేది బాగా పెరుగుతుంది. నెక్స్ట్ జీకే 125 టాపిక్స్, దీని మీద ఇప్పటికే చాలా టాపిక్స్ క్లాసెస్ జరుగుతున్నాయి, టెస్టులు జరుగుతున్నాయి. సో ఈ 125 టాపిక్స్ మనకి సివిల్స్ ప్రిలిమ్స్ని అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీని దృష్టిలో పెట్టుకుని అండ్ ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్ వీటిలన్నింటి కోసం మనం ఈ 125 టాపిక్స్ని మనం ఒక 350 పేజెస్ ఉంటుంది నియర్లీ. ఈ మెటీరియల్ టాపిక్ వైజ్ ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ టెస్ట్ సిరీస్ని పెట్టుకోవడం జరుగుతుంది. దీని రిలేటెడ్గానే కింద 103 టెస్ట్ సిరీస్ అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే యూట్యూబ్లో 17 వరకు టెస్ట్లు అండ్ 103 నుంచి 101 వరకు టెస్ట్లు మనం అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ టోటల్ సర్వీసెస్ని ఎవరైతే క్లాసెస్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోండి. ఇందులో ఏదైనా మీకు కరెక్ట్గా రాకపోతే ఆన్లైన్ లాగిన్ కానీ టెస్ట్ సిరీస్ కానీ ఏవైనా మీకు రాకపోతే కనుక మీరు ఖచ్చితంగా ఆఫీస్లో కలిసి మీకు రిలేటెడ్గా ఆ సర్వీస్ అనేది తీసుకోండి. సో ఎవరైతే 10,000 పే చేశారో స్టూడెంట్స్ అందరికీ కూడా లాగిన్స్ ఇవ్వడం జరిగింది.
అండ్ టెస్ట్ సిరీస్ లాగిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్సీఆర్టీ బుక్స్ రిలేటెడ్ టెస్ట్ సిరీస్ అనేది బాగా ఫోకస్ చేయండి. ఆల్ టుగెదర్ ఇవన్నీ చేస్తే రాబోయే ఎగ్జామ్స్ 2026లో రాసే ప్రతి ఎగ్జామ్కి కూడా ఈ స్థాయిలో ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా ప్రిపేర్ అవ్వి మంచి ప్రాక్టీస్ అనేది చేసి ప్రజెంటేషన్ ఇచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్.